స్వచ్ఛమైన పాలతో అచ్చ తెలుగు కోవా బిళ్ళల్ని ముచ్చటగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామా. అరే ప్రాస భలే ఉంది కదా. పాలకోవా అంతకన్నా బాగుంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. 1 లీటర్ పాలతోటి 1/2 కేజీ పాలకోవా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. ముందుగా 1 లీటర్ చిక్కటి పాలు తీసుకోండి. నాకైతే లీటర్ 60 రూపాయలు పడింది. వీటిని మీడియం ఫ్లేమ్లో దగ్గర ఉండి కలుపుకుంటూ చిక్కబడేంత వరకు కూడా మరిగించుకోవాలి. పాలు అవే మరుగుతాయి లేని పక్కకి వెళ్ళారంటే అడుగు పట్టేస్తుంది. దగ్గర ఉండి కలుపుకుంటూనే మరిగించుకోవాలి. ఇలా చిక్కబడ్డ తర్వాత 1/2 కప్పు లేదా 4-5 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారను కూడా వేసేసి పంచదార మొత్తం కరిగిపోయి కోవా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత చపాతీ పిండిలాగా సాఫ్ట్గా వచ్చేట్టు చేతితోటి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను కెమెరా అడ్జస్ట్ చేసే గ్యాప్లో కొంచెం సేపు కలపడం ఆపేయంగానే అడుగు పట్టేసింది. సో గ్యాప్ ఇవ్వకుండా కలుపుతూనే ఉడికించుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు నచ్చిన సైజులో కోవా బిళ్ళల్లాగా రెడీ చేసేసుకోవడమే. పాలు, పంచదార, గ్యాస్ అన్నీ కలుపుకున్న 100 రూపాయలు దాటదు. కోవా మాత్రం 1/2 కేజీ వరకు వస్తుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారో ఫాలో చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.